ఆదికాండము 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. దేవదూతలు ఇద్దరు ఆ సాయంకాలం సొదొమ వచ్చిరి. అప్పుడు లోతు నగర ద్వారం వద్ద కూర్చుండి ఉండెను. అతడు వారిని చూచి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసెను. అతడు వారితో, అయలారా, మీరు ఈ దాసుని ఇంటికి రావాలియునని వేడుకొనుచున్నాను. ఈ రాత్రి మా ఇంట గడుపుడు, కాళ్ళు కడుగుకొనుడు, పెందలకడ లేచి మీ త్రోవను మీరు పోవచ్చును అనెను. దానికి వారు, అలాగు కాదు, మేము మీ వీధిలోనే ఈ రాత్రి గడిపెదము అనిరి. కానీ లోతు పట్టుపట్టుచే అతని మాట కాదనలేక వారు అతని ఇంటికి వచ్చిరి. లోతు పొంగని రొట్టెలతో వారికి విందు చేసెను. వారు విందారగించిరి. వారు నిద్రించక మునిపే సొదొమ నగరమునందలి పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ ఎగబడి వచ్చి లోతు ఇంటికి చుట్టుముట్టిరి. ఆ జనులు లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఇల్లు చొచ్చిన వారు ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి రప్పింపుము, మేము వారిని కూడవలయను అని కేకలు వేసిరి. లోతు వాకిట ఉన్న జనసమూహంను కడకు వెళ్ళెను. వెలుపలికి వచ్చి ఇంటి తలుపు వేసెను. వారితో, సోదరులారా, మీరు ఇంత పాతకమునకు తెగింపవలదు. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు కన్యలు. వారిని మీకు అప్పగింతును. మీ ఇచ్చ వచ్చినట్లు చేయుడు. నా ఇంటి నీడకు వచ్చిన ఈ మనుషులకు మాత్రము మీరు ఏ అపచారము చేయవలదు అనెను. దానికి వారు, నీవు నోరెత్తకుండా అవతలికి పొమ్ము. వీడు పరదేశిగా వచ్చి ఇక్కడ పాతుకొని పోయెను. నేటికి మన పాలిట పెద్ద తీర్పుగాడాయను. ఓరి, ముందు వారికంటే ఎక్కువగా నిన్నవమానపరుతుము అనిరి. వారు గుంపు కట్టి లోతు మీద పడి తలుపు పగలగొట్టుటకు దగ్గరికి వచ్చిరి. కానీ లోపలనున్న మనుషులిద్దరూ వెలుపరికి చేతులు చాచి లోతును లోనికి లాగి తలుపులు మూసిరి. పిదప తలుపు దగ్గర ఉన్న వారిలో పిన్నల నుండి పెద్దల వరకు అందరికును కంటి చూపు పోవునట్లు చేసిరి. అందుచే వారు తలుపు కనపడక తడబడిరి. ఆ మనుషులు ఇద్దరు లోతుతో, ఇక్కడ నీ కుమారులు గాని కుమార్తెలు గాని అల్లుళ్ళు గాని ఎవరైనా ఉన్నారా? వారికి అయిన వారు ఇంకెవరైనా ఉన్నచో వారిని అందరినూ నీవు ఇక్కడి నుండి నగరం వెలుపలికి తీసుకొని పోము. మేము ఈ నగరమును నేలమట్టము చేయబోచున్నాము. ఈ నగరములోని వారిని దండింపవలయున్నను. మొర మాటిమాటికి చెవినబడుటచే దీనిని నాశనము చేయుటకు దేవుడు మమ్ము పంపెను అని అనిరి. లోతు వెళ్ళి తనకు కాబోవు అల్లులతో, లెండు, ఈ చోట వదిలిపొండు. దేవుడు ఈ నగరమును నాశనము చేయబోచున్నాడు అని చెప్పెను. కానీ వారు, లోతు ఎగతాళికి అటుల చెప్పుచున్నాడు కాబోలు అనుకునిరి. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందరపెట్టిరి. అతనితో, తొందరపడము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునప్పుడు నీవును బుగ్గి అయిపోదువు అనిరి. కానీ లోతు జాగు చేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసుకొని వచ్చిరి. వెలుపలికి చేర్చిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలిచిన ఇక్కడి నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడా ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకున్న మీరును బూడిదై పోదురు అనిరి. అంతట లోతు, అయ్యా, అటుల కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి. నా ప్రాణములు కాపాడి మీకు నా యందున్న దయ ఎంత అధికమో రుజువు చేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను. ఇక్కడ ఉపద్రవముల పాలై చచ్చిపోదునేమో. ఇదిగో, పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరు ఉన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతకనిండు. అదియే ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవి మన్నింతును.
నీవు చేసిన ఆ ఊరిని నాశనం చేయను. తొందరగా నీవు అక్కడికి పారిపొమ్ము. నీవు అక్కడికి చేరుదాకా నేనేమీ చేయజాలను అనెను. కావుననే ఆ ఊరికి సోయారు అని పేరు వచ్చెను. లోతు సోయారు చొచ్చునప్పటికి ఆ ప్రదేశమున సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశం నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను. మైదానమునెల్లా నాశనము చేసెను. పట్టణ ప్రజలను చంపెను. నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుతిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను. అబ్రాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిన నిలిచిన చోటికి వచ్చెను. అతడు సొదొమ గొమొర్రాల వైపు మైదానం వైపు చూచెను. దట్టమైన ఆవము పొగవలే నేల నుండి పొగ పైకి లేచుచుండెను. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవము నుండి తప్పించెను. లోతు సోయారులో ఉండుటకు భయపడెను. సోయారు వదిలి అతడు కుమార్తెలతో పర్వత ప్రాంతమున నివసించెను. అతని కుమార్తెలిద్దరూ ఒక గుహలో వసించిరి. ఇట్లుండా అక్కా చెల్లెలతో, మన తండ్రి ముసలివాడాయను, లోకాచారము ప్రకారముగా మనలను కూడుటకు ఒక మగపురుషుడైనను దేశంలో కనబడటలేదు కదా. కావున తండ్రిని తప్పద్రాగింతము, అప్పుడు అతనితో శయనింతము. ఈ విధముగా తండ్రి వలన మన వంశమును నిలుపుకొందము అనెను. ఆ రాత్రి వారు తండ్రికి ద్రాక్షారసము ఇచ్చిరి. పెద్ద కూతురు వచ్చి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించునో, ఎప్పుడు లేచి వెళ్ళనో అతనికి తెలియదాయెను. మరునాడు అక్క చెల్లెళ్ళతో, నిన్నటి రేయి నేను తండ్రితో శయనించితిని. ఈ రాత్రి కూడా తండ్రికి త్రాగుటకు ద్రాక్షాసారాయము పోయుదము. అప్పుడు నీవు పోయి అతనితో శయనింపుము. ఈ రీతిగా తండ్రి వలన వంశము నిలుపుకొందము అనెను. ఆ రాత్రి కూడా తండ్రి త్రాగుటకు ద్రాక్షాసారాయమును ఇచ్చిరి. అంతటి చిన్న కూతురు వెళ్ళి తండ్రితో శయనించెను. ఆమె ఎప్పుడు వచ్చి శయనించునో, ఎప్పుడు లేచి వెళ్ళెనో తండ్రికి తెలియదాయెను. ఈ విధముగా లోతు కుమార్తెలు తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్ద కూతురు కుమారుని కని అతనికి మోవాబు అని పేరు పెట్టెను. అప్పుడు అతడే ఇప్పటి మోవాబీయులకు మూలపురుషుడు. చిన్న కూతురు తన కుమారుని కని అతనికి బెన్ అమ్మి అని పేరు పెట్టెను. అతడే ఇప్పటి అమోనియులకు మూలపురుషుడు. 20వ అధ్యాయము 1వ వచనము. అక్కడ నుండి అబ్రహాము విడుదల చేయుచు నెగోబునకు వెళ్ళెను. అతడు కాదేషునకు షూరునకు నడుమనున్న గెరారులో స్థిరపడి పరదేశీయుల వలె బ్రతుకుచుండెను. అతడు తన భార్య అయిన సారాను తన చెల్లెలని చెప్పుకొనెను. అందుచేత గెరారు రాజు అబీమెలెకు సారాను రప్పించి తన అంతఃపురమున చేర్చుకొనెను. కానీ దేవుడు రాత్రి అబీమెలెకునకు కలలో కనపడి, నీవు దగ్గరికి చేర్చిన ఈ స్త్రీ కారణముగా చత్తువు, ఆమె వివాహిత అని చెప్పెను. కానీ అబీమెలెకు ఆమె చెంతకు పోలేదు. కనుక అతడు దేవునితో, ప్రభువు, నిర్దోషులకు జనులను నాశనం చేయుదువా? అతడు తనకు తానే, ఈమె నా చెల్లెలని చెప్పలేదా? ఆమె కూడా అతడు నా సోదరుడని చెప్పలేదా? నిర్మల హృదయముతో ఈ పని చేసితిని అనెను. కలలో దేవుడు అతనితో, నిజమే, నిర్మల హృదయముతోనే నీవు ఈ పని చేసితివి ఎరుగుదును. నాకు వ్యతిరేకంగా పాపం చేయకుండా నిన్ను అడ్డగించినది నేనే. కావుననే నిన్ను ఆమెను తాకనీయలేదు. నీవు వెంటనే అతని భార్య అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు దేవునకు విన్నపములు చేయును. నీవు బ్రతుకుదవు. కానీ నీవు ఆమెను తిరిగి పంపకున్నా నీకు చావు తప్పదు అని, నీవే కాదు నీ వారందరూ చతురు అని చెప్పాను. అందుచేత అబీమెలెకు తెల్లవారక ముందే లేచి సేవకులందరినీ పిలిపించి
వారికి జరిగినదంతయు పూసగుచ్చినట్లు చెప్పాను. వారందరూ మిక్కిలి భయపడిరి. అంతటా అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, మాకు ఇంత పని చేసితివేలా? నీకు నేను ఏ అపకారము చేసి ఎరుగను. నీవు మాత్రము నాకును నా రాజ్యమునకు మహాపాతకమును అంటగట్టితివి. చేయరాని పని చేస్తివి కదా. ఇంత పని చేసి నీవేమి లాభం పొందితివి అని అడిగాను. అంతటా అబ్రాము, ఈ రాజ్యమున దైవభీతి లేదు. వీరు నా భార్యను ఆశించి నన్ను చంపుదురనుకొని ఈ పని చేసి తిని. అదియేనుగాక ఈమె నిజముగా నా సోదరియే. ఆమె మా తండ్రి కుమార్తెయే కానీ మా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు వదిలి దేశములు పట్టి పోయినప్పుడు నేను ఆమెతో, నీవు నా యందు కరుణ కలిగి నెరవేర్చవలసిన విధి ఒకటి ఉన్నది. మనము వెళ్ళిన ఎల్ల చోట్ల నేను నీ సోదరునని చెప్పుము అని అంటిని అని అనెను. అప్పుడు అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసాదాసి జనమును రప్పించి అబ్రహామునకు కానుకగా ఇచ్చెను. సారాను కూడా తిరిగి అతనితో అప్పగించెను. అబీమెలెకు అబ్రాముతో, ఇదిగో, నా ఈ దేశమంతయు నీ కళ్ళకు కట్టినట్లు ఉన్నది కదా. ఇక్కడ నీకు మనస్సు నచ్చిన చోట కాపురముండుము అనెను. అతడు సారాతో, నేను నీ సోదరునకు 1000 వెండి నాణెములు ఇచ్చితిని. కావున నీ జనులెవ్వరు జరిగిపోయిన ఈ పనిని పట్టించుకొనరు. నీవును పూర్తిగా దోషము నుండి విముక్తి చెందదవు అనెను. అప్పుడు అబ్రాము దేవుని ప్రార్థించెను. దేవుడు అబీమెలెకును అతని భార్యను దాసీ కన్యలను బాగు చేసెను. వారు బిడ్డలను కనిరి. ఇంతకుముందు అబ్రాహాము భార్యకు సారాను కాపాడనించి దేవుడు అబీమెలెకు ఇంటిలో నున్న ప్రతి గర్భమును మూసివేసెను. 21వ అధ్యాయము 1వ వచనము. మాట ఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరము చూపెను. ఆమె గూర్చి చెప్పినదెల్లా నెరవేరినట్లు చేసెను. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతి అయి ముదసిరి అయిన అబ్రహామునకు ఒక కుమారుని కనెను. అబ్రాహాము సారా తనకు కన్న కుమారునకు ఈసాకు అను పేరు పెట్టెను. ఈసాకు 8 రోజుల నెత్తురు పందుగా ఉన్నప్పుడే దేవుడు ఆనతిచ్చిన విధముగా అబ్రహాము అతనికి సున్నతి చేసెను. ఈసాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయసు 100 ఏండ్లు. సారా, దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులలో తేలించెను. ఇది విన్న వారందరూ నాతో పాటు నవ్వుదురు అనుకొనెను. ఆమె ఇంకను ఇట్లా అనుకొనెను, సారా బిడ్డలకు చనుగుడుపునని అబ్రహాముతో ఎవరైనా చెప్పియుండిరా. అయినను నేను ముదుసలి అయిన అబ్రహామునకు కొడుకును గంటిని. పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను. అబ్రహామునకు ఐగుప్తి దేశీయురాలు అయిన హగారునకు పుట్టిన కుమారుడు ఇస్సాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను. చూచి అబ్రాముతో, ఈ బానిస తొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఇస్సాకునకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను అనెను. అబ్రహామునకు తన కుమారుడైన ఇష్మాయేలు మీద ప్రేమ మెండు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కానీ దేవుడు అబ్రహాముతో, ఈ దాసిని ఈమె కొడుకును తలచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయుము. ఈసాకునకు పుట్టిన వారే నీ సంతతి వారగుదురు. ఈ దాసీపుత్రుని సంతతి కూడా ఆ జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా అనెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హగారునకిచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పిల్లవానికి ఒక పొద క్రింద పడవేశెను. పొదకు వింటి చేత దూరముగా కూర్చుండెను. ఈ పిల్లవాని చావు నేనెట్లు చూతును అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుండెను. దేవుడు పిల్లవాని ఏడ్పును వినెను. దేవుని దూత ఆకాశం నుండి, హగారు, నీకేమీ ఆపద కలిగినది, భయపడకము. దేవుడు నీవు
పడవేసిన చోటు నుండి పిల్లవాని ఏడుపు వినెను. ఇక లెమ్ము, పిల్లవాన్ని ఎత్తుకుని చంకబెట్టుకొను, అతడు మహాజాతినికి మూలపురుషుడగును అనెను. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఆమె నీటి ఊటను చూచెను. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరు పట్టెను. పిల్లవానికి దైవబలం కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవులలో నివసించెను. గొప్ప విలుకాడాయను. తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమున అబీమెలెకు తన సేనాధిపతి ఫికోలుతో వచ్చి అబ్రాహాముతో, నీవు చేయు పనులన్నిటికీ దేవుడు తోడ్పడుచున్నాడు. నాకు, నా బిడ్డలకు, నా సంతతి వారికి విశ్వాసద్రోహం చేయనని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పుము. నేను నిన్ను నమ్మినట్లుగా నీవును నన్ను నీకు పరదేశముగా ఉన్న నా దేశమును నమ్మవలెను అనెను. ఆ మాటలకు అబ్రహాము, అట్లే నేను ప్రమాణం చేయుచున్నాను అనెను. ఇది ఇట్లుండగా అబీమెలెకు సేవకులు అబ్రహాము నీళ్ల బావిని బలవంతంగా వశము చేసుకొనిరి. దానికి అబ్రహాము అబీమెలెకు మీద అభియోగము తెచ్చెను. అంతటా అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును ఎన్నడూ నాతో అనలేదు. ఇప్పటి వరకు నేను ఈ విషయము విననే లేదు అనెను. అంతటా అబ్రహాము గొర్రెలను గొడ్లను తోలుకొని వచ్చి అబీమెలెకునకు అప్పగించెను. వారిరువురు ఒక ఒడంబడిక చేసుకొనిరి. అబ్రహాము తన గొర్రెల మంద నుండి 7 పెంటి పిల్లలను విడుగానించి, అబీమెలెకు, ఈ పెంటి పిల్లలను 7 విడిగా ఉంచితివేలా అని అబ్రహామును అడిగెను. దానికి అబ్రహాము, నేనే ఈ బావిని త్రవ్వించితిని అనుటకు సాక్ష్యముగా నీవు వీనిని స్వీకరింపుము అనెను. వారిరువురు ప్రమాణములు చేసిన తావు కావున ఆ స్థలమునకు బెర్షెబా అను పేరు వచ్చెను. వారు బెర్షెబా దగ్గర ఒడంబడిక చేసుకున్న పిదప అబీమెలెకు అతని సేనాధిపతి ఫీకోలు ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటెను. నిత్యుడగు దేవుని పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో పెక్కేండ్లు పరదేశిగా బ్రతికెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.